అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీడీపీ లీడర్లు. దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు సస్పెన్షన్ గురయ్యారు. కల్తీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం పైన విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతల పైన వేటు కూడా పడింది. టీడీపీ నేతల సస్పెన్షన్ పైన తెలుగు తమ్ముళ్ళు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మాట స్క్రీన్పై చూస్తున్నాం, లెటర్ ప్యాడ్స్లో కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడుని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నుంచి అధికారికంగా ఒక పత్రికా ప్రకటన వెలువరించారు. సో జయచంద్రారెడ్డి అండ్ సురేంద్ర నాయుడు పైన విచారణ కూడా ఆదేశించారు. సో అక్కడ ఒకసారిగా తెలుగు తమ్ముళ్ళు ఈ నిర్ణయం పైన సంబరాలు జరుపుకున్నారు. సో ఇంతకీ మద్యం కల్తీ ఎలా జరిగింది, మద్యం కల్తీ అవ్వడానికి వీళ్ళిద్దరు కారణం ఎలా అయ్యారు, సో అసలు కారణం ఏం జరిగిందనే దానిపైన విచారణకి ఆదేశించింది పార్టీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో అంతకంటే ముందు ఒకసారి టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. క్రమశిక్షణ కలిగిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందు మిథున్ రెడ్డి శిష్యుడైన జయచంద్రారెడ్డి పథకం ప్రకారం టీడీపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత పథకం ప్రకారం టికెట్ సంపాదించుకొని ప్రజెంట్ వాళ్ళ పాలసీని ఇక్కడ అవలంబిస్తూ పార్టీకి చాలా చెడ్డ పేరు తెచ్చాడు. దీన్ని బాబు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించారు. ఇది బయటపడిన తక్షణమే బాబు గారు అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీన్ని స్వతంత్రంగా నేను తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకునే స్థాయిలో జై బాబు సో పథకం ప్రకారమే పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో ఇద్దరి రకంగా పనిచేశారని చెప్పి టీడీపీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. సురేంద్ర నాయుడు అండ్ జయచంద్రారెడ్డి పైన ప్రస్తుతానికి విచారణకు ఆదేశించింది పార్టీ. సో వారిద్దరు కూడా పార్టీని సస్పెండ్ చేశారు. ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో అసలు కల్తీ మద్యానికి వీళ్ళు ఏ రకంగా పాల్పడ్డారు? అక్కడ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నట్టుగా పథకం ప్రకారమే పార్టీలో చేరి ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డారు అని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది? జయచంద్రారెడ్డి అండ్ సురేంద్ర నాయుడు కల్తీ మద్యానికి పాల్పడడం గల ప్రధాన కారణం ఏంటి, ఎలా పాల్పడ్డారు? మన ఏదైతే ఈ యొక్క సంఘటన అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో గడిచిన 2 రోజుల క్రితం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఒక తనిఖీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ అక్రమ మద్యం తయారీ ఏదైతే ఒక షాప్ లో నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క షాప్ ని పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గుర్తించారు. అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో తనిఖీ చేసినటువంటి పరిస్థితి. అంతా కూడా మద్యం బాటలు, స్పిరిట్, అదే రకంగా నకిలీ ఆ యొక్క ఏదైతే బ్రాండ్స్ స్టిక్కర్స్ కావచ్చు, ఇతర సామాగ్రిని, అదే రకం అత్యాధునికమైనటువంటి ఆ లిక్కర్ తయారు చేసేటువంటి మిషనరీ కూడా కనుగొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యవహారం అనేది ఒక్కసారిగా పెద్ద దుమారం రేగింది. ఈ యొక్క అంశం పట్ల ప్రతిపక్ష నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఆ యొక్క పట్టుబడినటువంటి వాళ్ళు టీడీపీ చెందినటువంటి జయచంద్రారెడ్డి అనుచరులు ఒక అతను అక్కడ పట్టుబట్టడం జరిగింది. అతను టీఏ అంటూ కూడా ఆ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నటువంటి రోజు తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అక్కడ పూర్తి స్థాయిలో సోదాలన్నీ కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఆయన ఆధ్వర్యంలోనే అనేక వైన్ షాపులకంతా కూడా అక్కడ తయారవుతున్నటువంటి ఆ నకిలీ మద్యాన్ని అంతా కూడా అనేక వైన్ షాపులకంతా కూడా తరలిస్తూ అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా ఒక సిండికేట్ అయ్యి ఆ యొక్క సిండికేట్ ద్వారా ఈ యొక్క మద్యాన్ని అంతా కూడా అన్ని వైన్ షాపులు కూడా సప్లై చేస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి అయితే మనం ఒక వీడియో కూడా నాటి కూడా మనం ప్రచురించినటువంటి పరిస్థితి. ఏదైతే జయచంద్రారెడ్డి కూడా తన సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేసి ఆ యొక్క ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియజేసినట్టుగా ఆ యొక్క నకిలీ మద్యం తయారీకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన తెలియజేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతల పేర్లన్నీ కూడా బయట రావడంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. వాళ్ళ మీద సస్పెండ్ వేట్ అయినటువంటి పరిస్థితి. అయితే క్యాడర్ ఎవరైతే తమ్మలపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం తమ్ముళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆడ ఒక 2 వర్గాలుగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే జయచంద్రారెడ్డి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే పార్టీకి ఆయన సరైనటువంటి పర్సన్ కాదు. అతను గతంలో వైసీపీ నేతలతో పాటు అతను మెలిగేటువంటి వాడు. ఇప్పుడు అతను సొంత ప్రయోజనాల కోసం పార్టీలో చేరాడే తప్ప పార్టీ నియమాలతో పాటించే వ్యక్తి కాదంటూ కూడా ఇటీవల కాలం నుంచి కూడా ఆయన మీద వ్యతిరేకత ఉందని చెప్పాలి. అందుకు తోడుగా దానికి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క మద్యం
ఈ యొక్క కల్తీ మద్యం వ్యవహారంలో కూడా ఖచ్చితంగా ఈయన అవినీతుల వల్లే పార్టీ చెడ్డ పేరు వస్తుంది. మేము ఆనాటి నుంచి కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా ఎవరు తప్పు చేసినా పార్టీ అధిష్టానం శిక్షిస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికైనా తన భాగవతం బయటపడిందంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా పార్టీకి పరుగు తీసేలాంటి వాళ్ళ భాగవతం బయటపడడం మాకు ఆనందంగా ఉందంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే సంబరాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. రాత్రి అంతా కూడా బాణసంచాలు కాల్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికైనా ఇతను భాగవతం బయటపడింది. ఇంకా రానున్న రోజుల్లో ఉన్న పార్టీ అధిష్టానం మంచి నాయకుని నియమించి సురేష్, ఇప్పటివరకు అయితే పార్టీ అధిష్టానం నుంచి వీరిని సస్పెండ్ చేయడంతో పాటుగా విచారణ కూడా ఆదేశించింది. అంటే పోలీసు ఏదైనా కేసు నమోదు చేశారా? పార్టీ పరంగానే విచారణ ఉంటుందా? వీరిపై ఇంకా ఏదైనా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది పార్టీ ఎవరన్నా కావచ్చు, పార్టీ సంబంధం లేదు. ఖచ్చితంగా నిందితులు ఎవరు ఎటువంటి వారైనా మేమైతే చర్యలు అయితే తీసుకుంటామని పోలీసు అధికారులతో తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా కట్టా సురేంద్ర నాయుడు, అసలు జయచంద్రారెడ్డికి, రాజేష్ అనే వ్యక్తి మరో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే వీరంతా కూడా ఏ రకమైనటువంటి సిండికేట్, ఏ రకమైనటువంటి ఈ మద్యం తరలింపులు జరిగాయి అన్న కోణంలో మాత్రం పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వీరంతా కూడా ఎవరు కొంతమంది పరారులో ఉన్నట్టుగా కూడా తాజా సమాచారం అందుతుంది. జయచంద్రారెడ్డి కూడా నేను వీడియో రిలీజ్ చేసినటువంటి దాంతో నేను విదేశాల్లో ఉన్నానంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా పార్టీ ఆదేశం మేరకు, అదే రకంగా పోలీసుల ఎంక్వైరీ మేరకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ జరగనుందని చెప్పాలి. దీంతో ప్రధానంగా ఒక కీలకమైనటువంటి అంశం కూడా నిన్న బయటపడింది. ఆ యొక్క తనిఖీల్లో ఒక డైరీ అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసుల అధికారులకు ఒక డైరీ లభ్యమైందనేసి కూడా ఒక సమాచారం అందుతుంది. ఆ డైరీలో పూర్తి సమాచారం ఏదైతే ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఏ వైన్ షాప్ కు యొక్క బ్రాండ్ వెళ్తుందన్న కోణంలో కూడా దాంతో మొత్తం కూడా వివరాలను కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ డైరీలో ఏముందన్నది కూడా ఒక ప్రశ్నార్థకరంగా ఒక ప్రశ్న ఏర్పడిందని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఈ యొక్క కేసు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దీని ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఆ మిషనరీ ఎక్కడ కొనుగోలు చేశారు, ఇంకా ఈ యొక్క తమ్మలపల్లిలోనే కాకుండా ఇతర కాన్స్టిట్యూన్సీ జిల్లాలు ఇంకెక్కడికైనా సప్లై చేస్తున్నారు ఏమన్నా కోణంలో పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. అదే రకంగా పార్టీకి కూడా ఇది ఏ రకంగా ఈ యొక్క లెక్కరు, ఈ యొక్క మద్యం అక్రమ మద్యం తయారీలో వీళ్ళకి ఏ పాత్ర ఉంది ఏమన్నా కోణంలో పార్టీ అధినేతలు కూడా ఒక కమిటీ ద్వారా నిగ్గు తేల్చేటువంటి పనిలో ఉన్నారు. మనోజ్, సురేష్, మొత్తంగా దాసరిపల్లి జయచంద్రారెడ్డి అండ్ కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వారిపై విచారణ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటన పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. ఆయన కూడా ఈ ఘటన పైన చాలా సంచలనంగానే ట్వీట్ చేసుకొచ్చారు. లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ముల్కచెర్లలోని పార్టీ ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలని నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు మీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. అంటే పార్టీ నాయకులు ఇప్పుడు ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి ఈ చోట అక్రమ మద్యానికి తెరలేపి ములకల చెరువులో కల్తీ మద్యం ఏ రకంగా తయారై దాని ద్వారా సిండికేట్ వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. పైనుంచి కింద దాకా అందరూ కూడా డబ్బులు పంచుకుంటూ ఉన్నారు, ప్రజల ప్రాణాల్ని పరంగా పెడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి? కల్తీ మద్యం నిజమని మీరు అనుకుంటున్నారా? కల్తీ మద్యానికి సంబంధించిన అంశం పైన గత ప్రభుత్వం, ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? కల్తీ మద్యాన్ని తయారు చేసేది ఎవరు? ప్రజల ప్రాణాల్ని పరంగా పెట్టి ప్రజల ప్రాణాల్ని బలి తీసుకుంటుంది ఎవరు? మీ